హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్బిఎల్కే టెక్ సొల్యూషన్స్. మనం ప్రీవియస్ వీడియోలో పైథాన్లో డబల్ స్టార్ కేడబ్ల్యూఆర్స్ అంటే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి అనే కాన్సెప్ట్ని డిస్కస్ చేశాము. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో మనం వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ని డిస్కస్ చేద్దాం. అదేంటి అంటే పైథాన్ లాంబ్డా ఫంక్షన్స్. లాంబ్డా ఫంక్షన్స్ అంటే ఏంటి? లాంబ్డా ఫంక్షన్ ఈజ్ ఎ స్మాల్ అనానిమస్ ఫంక్షన్. అనానిమస్ ఫంక్షన్ అంటే మనం ఫంక్షన్ క్రియేట్ చేసేటప్పుడు ఫంక్షన్ నేమ్ ఇవ్వకుండా డిఫైన్ చేసేదాన్ని అనానమస్ ఫంక్షన్ అంటాం. సో ఈ లాంబ్డా ఫంక్షన్ అనేది ఒక చిన్న అనానమస్ ఫంక్షన్. సో lambda function can take any number of arguments but can have only one expression. అంటే లాంబ్డా ఫంక్షన్ అనేది ఎనీ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ని తీసుకుంటుంది. అంటే ఎనీ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ని మనము ఇవ్వచ్చు, బట్ ఎక్స్ప్రెషన్ మాత్రం ఓన్లీ వన్ ఎక్స్ప్రెషనే రిటర్న్ చేస్తుంది. అంటే రిజల్ట్ అనేది ఓన్లీ సింగిల్ వాల్యూగా రిటర్న్ చేస్తుంది. అది ఎలా అనేది మనం చూద్దాం. దీనికి సింటాక్స్ ఏంటి? మనం లాంబ్డా ఫంక్షన్ ని ఎలా క్రియేట్ చేస్తాము? లాంబ్డా ఆర్గ్యుమెంట్స్ అండ్ కొలెన్ ఎక్స్ప్రెషన్ అంటున్నాం. ఇక్కడ లాంబ్డా అనేది కీవర్డ్, ఆర్గ్యుమెంట్స్ అంటే మనం ఇచ్చే ఇన్పుట్స్, ఎక్స్ప్రెషన్ అంటే మనకి సింగిల్ వాల్యూగా రిటర్న్ అయ్యే రిజల్ట్ ని మనం ఎక్స్ప్రెషన్ అంటున్నాం. ఎక్స్ప్రెషన్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ అండ్ ద రిజల్ట్ ఈస్ రిటర్న్డ్. సో ఇక్కడ మనకు సింటాక్స్ అనేది లాంబ్డా ఆర్గ్యుమెంట్స్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అక్కడ ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ అయ్యి ఆ రిజల్ట్ అనేది రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. యాడింగ్ వాల్యూ టు ఆర్గ్యుమెంట్ అండ్ రిటర్న్ ద రిజల్ట్. మనం వాల్యూని ఆర్గ్యుమెంట్కి ఎలా యాడ్ చేయాలి అండ్ ఆ రిజల్ట్ని ఎలా రిటర్న్ చేస్తామో అనేది చూద్దాం. ఎగ్జాంపుల్ 1 ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఎక్స్ ఈక్వల్స్ టు లాంబ్డా ఏ కొలెన్ ఏ ప్లస్ 10 అని ఉంది. అండ్ ప్రింట్లో మనం ఎక్స్ ఆఫ్ 5 అని మనము అక్కడ ప్రింట్ చేస్తున్నాం ప్రింట్ ఫంక్షన్లో. దీని మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ ఎక్స్ అనేది వేరియబుల్, ఈజ్ ఈక్వల్స్ టు అంటే అసైన్మెంట్ ఆపరేటర్, అండ్ ఇక్కడ లాంబ్డా అనేది కీవర్డ్, ఏ అనేది ఆర్గ్యుమెంట్, అండ్ కొలెన్ తర్వాత ఇన్సైడ్ ద ఫంక్షన్ ఏ ప్లస్ 10 అని అంటున్నాం. సో దాన్ని ఎక్స్ప్రెషన్ అంటున్నాం. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే లాంబ్డా ఏ కొలెన్ ఏ ప్లస్ 10 అనేది ఒక అనానమస్ ఫంక్షన్. ఈ అనానమస్ ఫంక్షన్ ఈ ఎక్స్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఇక్కడ ఇప్పుడు ఎక్స్ అనే వేరియబుల్లోకి మనకి ఈ లాంబ్డా ఏ అనే ఫంక్షన్ అంటే ఐ మీన్ లాంబ్డా ఏ కొలెన్ ఏ ప్లస్ 10 అనే ఈ అనానమస్ ఫంక్షన్ ఎక్స్ అనే వేరియబుల్లో స్టోర్ అయింది. ఇక్కడ లాంబ్డా అనేది కీవర్డ్, ఏ అనేది ఆర్గ్యుమెంట్, అండ్ ఇక్కడ ఏ ప్లస్ 10 అనేది మనకి రిటర్న్ అయ్యే ఎక్స్ప్రెషన్ అన్నట్టు, అంటే రిజల్ట్. సో ఇప్పుడు ఇక్కడ ప్రింట్ ఫంక్షన్లో ఎక్స్ ఆఫ్ 5 అంటున్నాం. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఫంక్షన్ కాలింగ్ అనేది ఎక్స్తో చేస్తున్నాం. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ ఎక్స్ అనేది ఇంకొక ఫంక్షన్ లా యూజ్ చేస్తున్నాం అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ లాంబ్డా ఏ కొలెన్ ఏ ప్లస్ 10 అని ఉంది. అండ్ ఇక్కడ ప్రింట్లో మనం ఎక్స్ ఆఫ్ 5 అనేవి మనం ప్రింట్ చేస్తున్నాం. సో ఈ 5 అనే వాల్యూ ఈ ఏ అనే ఆర్గ్యుమెంట్కి ఇన్పుట్గా వెళ్తుంది. అంటే ఈ ఫంక్షన్కి ఇన్పుట్ వాల్యూ ఈ 5 అనే వాల్యూ ఏలో స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఇన్సైడ్ ద ఫంక్షన్ ఏం జరుగుతుంది? ఏ ప్లస్ 10 అని ఉంది. సో ఇక్కడ ఆల్రెడీ మనకి 5 అనే వాల్యూ ఏలో స్టోర్ అయింది కాబట్టి 5 ప్లస్ 10 అని వస్తుంది. సో మనకు ప్రింట్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ 5 అనగానే రిజల్ట్ అనేది 15 అని వస్తుంది. సో ఒకసారి మనం అది కోడ్లో రన్ చేసి చూద్దాం ఎలా అనేది. ఇప్పుడు నేను ఇక్కడ విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేస్తున్నా. 1 సెకండ్. ఇప్పుడు ఇక్కడ నేను విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేశాను అండ్ ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నా, లాంబ్డా ఫంక్షన్ .py. ఇప్పుడు ఇక్కడ మనం లాంబ్డా ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాం. ఫస్ట్ ఇక్కడ ఏం చేద్దాం, కామెంట్లో లాంబ్డా ఫంక్షన్ అని రాసుకుందాం. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు లాంబ్డా ఏ కొలెన్ ఏ ప్లస్ 10 అని ఇక్కడ మనం ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తాం. ఇక్కడ లాంబ్డా ఏ అనేది ఇక్కడ మనకి అనానమస్ ఫంక్షన్ లాంబ్డా ఏ కొలెన్ ఏ ప్లస్ 10. సో ఇది మనకి అనానమస్ ఫంక్షన్.
ఈ అనానమస్ ఫంక్షన్ ఎక్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. ఇక్కడ అనానమస్ ఫంక్షన్ని ఎక్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. చేసి ఇప్పుడు ప్రింట్లో ఎక్స్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 10 అని ఇస్తున్నా నేను. ప్రింట్లో ఎక్స్ ఆఫ్ 10 అని ఇచ్చిన. ఇక్కడ ఎక్స్ అనేది ఏంటి? ఎక్స్ అనేది ఇంకొక ఫంక్షన్ లాగా యూజ్ చేస్తున్నాం మనం. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏం జరుగుతుంది? లాంబ్డా అనేది కీవర్డ్, ఏ అనేది ఆర్గ్యుమెంట్. సో ఈ మనం ఎక్స్ ఆఫ్ 10 ఈ 10 అనే వాల్యూ ఈ ఏ అనే ఆర్గ్యుమెంట్కి ఇన్పుట్గా వెళ్తుంది. సో ఇన్పుట్గా వెళ్ళిన తర్వాత ఆ 10 అనే వాల్యూ ఏలో స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఏం రిటర్న్ చేస్తుంది? ఏ ప్లస్ 10 అని ఉంది. సో ఇక్కడ ఏ వాల్యూ ఎంత? మనకి 10. ఎందుకంటే ఈ 10 మనకి ఏలో స్టోర్ అవుతుంది. సో 10 ప్లస్ 10 మనకి ఇక్కడ ప్రింట్ ఎక్స్ ఆఫ్ 10 అనగానే మనకి 10 ప్లస్ 10 20 అనేది ప్రింట్ అవుతుంది. ఒకసారి రన్ చేసి చూద్దాం కోడ్ని. ఎస్, ఇక్కడ మనకి అవుట్పుట్ 20 అనేది వచ్చింది. ఇలా లాంబ్డా ఫంక్షన్ మనం యూజ్ చేస్తాం. లాంబ్డా ఫంక్షన్ అనేది అనానమస్ ఫంక్షన్. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఎక్స్ ఈక్వల్స్ టు లాంబ్డా ఏ కమా బి అని ఉంది అండ్ కొలెన్ ఏ ఇంటూ బి. ఇక్కడ సింగిల్ వాల్యూ ఉంది అండ్ ఇక్కడ మనకు ఇక్కడ 2 వాల్యూస్, అంటే ఇక్కడ సింగిల్ ఆర్గ్యుమెంట్గా తీసుకుంటున్నాము, ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్గా తీసుకుంటున్నాం. 2 ఆర్గ్యుమెంట్స్గా తీసుకున్నప్పుడు ఇక్కడ ఎక్స్ప్రెషన్ కూడా మనకు 2 వాల్యూస్ ఉండాలి. ఒకవేళ ఆర్గ్యుమెంట్కి ఎక్స్ప్రెషన్కి మిస్ మ్యాచ్ అయితే మనకి ఎర్రర్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ ప్రింట్ ఆఫ్ ఎక్స్లో ప్రింట్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ 5,6 అని చెప్పి అంటున్నాం. సో ఇది ఎలా అనేది చూద్దాం. దీని ఎలా ప్రింట్ అవుతుంది అండ్ ఆ మెసేజ్ రిజల్ట్ ఎలా రిటర్న్ అవుతుంది అనేది చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ y ఈక్వల్స్ టు లాంబ్డా ఏ కమ బి కొలెన్ ఏ మల్టిప్లికేషన్ అన్నాడు కాబట్టి ఏ ఇంటూ బి. ఇలా మనము ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ప్రింట్లో నేను ప్రింట్ ఇక్కడ y మనం వేరియబుల్ ఏది తీసుకుంటే అది యూజర్ డిఫైన్డ్ y ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 10,5 ఇక్కడ 10,5 అని వాల్యూని పాస్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? లాంబ్డా అనేది కీవర్డ్, ఏ కమా బి అనేటివి ఆర్గ్యుమెంట్స్ అండ్ ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఏంటి? ఏ ఇంటూ బి అనేది మనకు ఎక్స్ప్రెషన్. అండ్ ఈ ప్రింట్లో మనకి y అనేది ఇంకొక ఫంక్షన్ లాగా తీసుకుంటాం. అంటే ప్రింట్ చేసేటప్పుడు ఫంక్షన్ కాలింగ్ y అనే ఫంక్షన్ కాలింగ్తో మనము ఈ వాల్యూస్ని కాల్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ సింగిల్ ఆర్గ్యుమెంట్ ఉన్నప్పుడు 10 అనే వాల్యూ ఏకి ఇన్పుట్గా వెళ్ళి ఎక్స్ప్రెషన్ 10 ప్లస్ 10 మనకు 20 అని వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఈ 10 అనే వాల్యూ ఏలోకి ఇన్పుట్గా వెళ్తుంది అండ్ ఈ 5 అనే వాల్యూ బిలోకి ఇన్పుట్గా వెళ్తుంది. వెళ్ళి మనకి ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో ఆ రిజల్ట్ని రిటర్న్ చేస్తుంది సింగిల్ వాల్యూగా. ఇక్కడ ఏ ఇంటూ బి మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి మనకు 10 ఇంటూ 5 అలా 50 అనేది అవుట్పుట్ని రిటర్న్ చేస్తుంది. సో ఒకసారి రన్ చేసి చూద్దాం కోడ్ని. ఎస్, ఇప్పుడు ఇక్కడ మనకి సెకండ్ ఫంక్షన్ మనం ఇక్కడ కాల్ చేసినప్పుడు 50 అనేది వచ్చింది అవుట్పుట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మనము ఎక్స్ప్రెషన్ ఏ ఇంటూ బి కాకుండా మళ్ళీ ఇక్కడ ఏ ప్లస్ బి కనుక మనం చేంజ్ చేస్తే మళ్ళీ అవుట్పుట్ అనేది ఒకసారి రన్ చేసి చూస్తే ఇలా 15 అని వచ్చింది. సో ఇలా మనకి ఎక్స్ప్రెషన్ అనేది ఏదైనా ఉండొచ్చు, బట్ ఇక్కడ మనకు సింగిల్ ఆర్గ్యుమెంట్గా చేస్తున్నాము అండ్ ఇక్కడ మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్గా మనము చేస్తున్నాము. ఇలా లాంబ్డా ఫంక్షన్స్ అనేటివి యూజ్ చేస్తాం. అండ్ లాంబ్డా ఫంక్షన్స్లో మనకి బిల్టిన్ మెథడ్స్ ఉంటాయి. ఆ బిల్టిన్ మెథడ్స్ ఏంటి అంటే సార్టెడ్, మ్యాప్, ఫిల్టర్ అలా మనకి బిల్టిన్ డేటా టైప్స్ ఆర్ మెథడ్స్ అలా అంటాము, అవి ఉంటాయి. అవి ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.